హాయ్ గైస్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ పాలసీ 2020 నుంచి అప్డేట్ రావడం అయితే జరిగింది. మీకు ముందుగానే చెప్పాను, జూలై లాస్ట్ వీక్లో మనకి ఏపీ పాలసీ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ సంబంధించి అని. ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా లైక్ చేయండి, అప్పుడే నాకు మారల్ బూస్ట్ అయితే వస్తుంది. ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడాను హెల్ప్ అవుతుంది. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్, ఇంకా సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మెయిన్ అప్డేట్లో చూసుకోండి, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలసీ 2022 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటూ మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సైజ్ ఫర్ ది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. గైస్, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సైజ్ ఫర్ ది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలసీ 2020 ఆర్ ఇన్ఫార్మ్ దట్ ది అడ్మిషన్ టు పాలిటెక్నిక్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ web based counseling. The detailed procedure of the web based counseling and other instructions will be made available at appolicy.nic.in లో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుందని వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఆన్లైన్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఆన్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీన్స్ ఆన్లైన్లో మీది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అవ్వకపోతే మిగతా అంతా కూడాను మనం హెల్ప్ లైన్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లోని మీకు జరగకపోతే డైరెక్ట్గా మనం ఆఫ్లైన్లోని మనకి హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు షేర్ చేసుకుంటాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ముందు మనకి ఏదైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, మనకి appolicy.nic.in అనే వెబ్సైట్లో మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుందని. ఇప్పుడు మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ప్రస్తుతానికి మనకి వెబ్సైట్ అనేది యాక్టివేట్ అయితే ఇంకా అవ్వలేదు. మనకి పేమెంట్ రోజు అయితే యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అనమాట. ప్రస్తుతానికి నేనైతే ఏదైతే పీడిఎఫ్ ఉందో ఈ పీడిఎఫ్ మీన్స్ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఇన్ఫర్మేషన్ అనేది అది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. అందులో డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను, కొందరి వల్ల మనకి దొరకడం అయితే జరిగింది. కాబట్టి ఇది దొరకడం కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి నేను పీడిఎఫ్ చేశాను. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ది ప్రాసెసింగ్ ఫీ from 27/7/2022 to 2/8/2022. ది ఫీ అమౌంట్ ఆర్ గివెన్ బిలో. గైస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కౌన్సిలింగ్కి వెళ్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ పేమెంట్ అనేది ఎప్పుడు చెయ్యాలి అనేది అయితే చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైనాను 27th నుంచి అదేవిధంగా మనకి August 2 వరకు మనకి ఏంటంటే పేమెంట్ చేసే డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ తేదీల్లోనే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. పేమెంట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ వెళ్తాము, మర్చిపోకండి. 27/7/2022 to 2/8/2022 మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. August 2 లాస్ట్ డేటు మీరు చూసుకోండి. అంతలోపు మీరైతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఓసీ బీసీ వాళ్ళకైతే మనకి 900 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, అండ్ ప్రాసెసింగ్ ఫీ క్యాన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసి అయితే మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. మీకు పేమెంట్ చేయడం రాదు అంటే దగ్గరున్న నెట్ సెంటర్ కానీ లేకపోతే ఏపీ ఆన్లైన్కి వెళ్తే మీరు అక్కడ నుంచి అయితే ఫీజు అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే పే చేస్తారు. అండ్ ఎక్స్ట్రా 50 రూపీస్ మీకు ఛార్జ్ చేస్తారనమాట. లేదు నేను చేసుకోగలను అంటే మాత్రం తప్పకుండా మీరు వెబ్సైట్ నుంచి అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో అనేది నేను మనకి ఎప్పుడైతే పేమెంట్ అనేది ఓపెన్ అవుతుందో పోర్టల్ అనేది ఆ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోని. అండ్ వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లిక్ ఆన్ ది ప్రింట్ బటన్ అండ్ టేక్స్ ద ప్రింట్అవుట్ ఫీ రిసిప్ట్. మన పేమెంట్ అయినాక ఆటోమేటిక్గా మనకి రిసిప్ట్ అనేది కనబడుతుంది అనమాట. మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్ చేశారనేది. ఆ ఏదైతే పేమెంట్ ఉందో దాని మీద మనం ప్రింట్ కింద బటన్ ఇస్తాడు. ప్రింట్ బటన్ కొట్టగానే మనకి పీడిఎఫ్ గాను మన డౌన్లోడ్ అయిపోతుంది. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా నో ప్రాబ్లం. పక్కా మన రిసిప్ట్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే మీన్స్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే తప్పకుండా రిసిప్ట్ ఉంటేనే మీకు మిగతా ప్రొసీజర్ అంతా కూడాను జరుగుతుందన్నమాట. కాబట్టి రిసిప్ట్ అనేది మర్చిపోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ అని ఉంది కదా, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఇన్ కేస్ మీరు ఏంటి అంటే ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు సక్సెస్ అవ్వకుండా మనీ ఏమైనా డెబిట్ అయితే మీన్స్ మనీ ఏమైనా కట్ అయ్యి మీకు సక్సెస్ అవ్వకపోతే మీరేం భయపడక్కర్లేదు. మళ్ళీ పేమెంట్ చేయండి. మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది కదా, దాని రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకోండి. ఏదైతే మీరు డబ్బులు కట్
అయ్యి సక్సెస్ అవ్వని అమౌంట్ ఏదైతే ఉందో అది 4 వర్కింగ్ డేస్ లోపల మీకు అమౌంట్ అనేది పంపించడం అయితే జరుగుతుందంట. మీన్స్ రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ 4 డేస్లో రీఫండ్ అవ్వకపోతే వెంటనే మీరు ఏంటంటే అక్కడ ఏదైతే మెయిల్ ఉంది చూసారు కదా, కన్వేర్ ఏపీ పాలసీ 2022@gmail.com ఇచ్చారు కదా, ఈ మెయిల్కి మీరు ఏంటంటే మీ యొక్క ఏదైతే హాల్ టికెట్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ ఆఫ్ పేమెంట్ అన్ని ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని మీ యొక్క రీఫండ్ అనేది పంపిస్తారనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎన్నిసార్లు పే చేసినా కూడాను ఎప్పుడైతే సక్సెస్ పేమెంట్ అవుతుందో ఆ ఒక్క మనీ మాత్రమే తీసుకుంటాం, మిగతా అమౌంట్ అంతా కూడాను రీఫండ్ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట. సో మీరేం భయపడక్కర్లేదు. ఇన్ కేస్ ఫెయిల్ అయితే కంగారు పడకుండా మళ్ళీ పేమెంట్ చేయండి. సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఆ అమౌంట్ అనేది మనకు తిరిగి రాదు. ఏదైతే సక్సెస్ అవ్వలేదో ఆ అమౌంట్ అయితే తప్పకుండా మీకు రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి the qualified candidates of the AP policy 2022 are informed to attend for the certificate verification along with the processing fee payment receipt in any one of the helpline center indicated below and as per the schedule given under with all original certificates and 2 sets of xerox copies. like guys నేను ఆల్రెడీ మన ఛానల్లోని ఏ డాక్యుమెంట్స్ కావాలనే వీడియో అయితే చేశాను, అది చూడకపోతే ఒకసారి చూడండి. అందులో క్లియర్ కట్గా నేను చెప్పాను అనమాట. మనం కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఎన్ని సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకెళ్ళాలని కూడా చెప్పడం అయితే జరిగింది. అదే విషయం ఇందులో కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తారు, మీన్స్ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటి అని అంటే ప్రతి డిస్ట్రిక్ట్లోని మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, అక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఇస్తారనమాట. అక్కడ వెళ్ళి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎప్పుడైతే పోర్టల్ ఓపెన్ అవుతుందో అక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు నేను ఏ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్డ్ వీడియో అనేది చేసి మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారనమాట. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి 2 సెట్లు జెరాక్స్ అయితే మీరు తేవాలి. ఒరిజినల్తో పాటు 2 సెట్లు జెరాక్స్ అయితే మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. నేను చెప్పాను కదా మీకు అక్కడ రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకోండి అని, దాన్ని తీసుకువెళ్ళి మీరు జెరాక్స్ తీసుకుంటే మీకు జెరాక్స్ వచ్చేస్తుంది కదా, ఆ జెరాక్స్. అదేవిధంగా 2 సెట్లు. ఓకేనా గైస్. అండ్ ఏపీ పాలసీ 2022 హాల్ టికెట్, అదేవిధంగా పాలసీ హాల్ టికెట్, పాలసీ ర్యాంక్ కార్డు, అదేవిధంగా ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ ఏదైనా పర్వాలేదు. ఎస్ఎస్సి ఈక్వలెంట్స్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, మార్క్స్ మెమో అనేది మీకు ఒరిజినల్ ఆర్ ది ఇంటర్నెట్ కాపీ ఏదున్నా కూడా ప్రాబ్లం లేదనమాట. అంటే మీరు పాస్ అయినట్టు. అదే మనకి రిజల్ట్ చెక్ చేస్తారు కదా, ప్రస్తుతానికి మీకు ఎలాగో సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ రాదు కాబట్టి ఇంటర్నెట్ కాపీయే ఉంటుంది. ఇంటర్నెట్ కాపీ అంటే మీరు వెళ్ళి మీ యొక్క రిజల్ట్ అనేది మీ కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ చెక్ చేసుకుంటారు కదా, ఏదైతే మీరు చూస్తున్నారో అది ఇంటర్నెట్ కాపీ అంటాం అనమాట. ఆ ఇంటర్నెట్ కాపీని మీరు ప్రింట్ తీసుకోండి, లేదంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని జెరాక్స్ తీసుకోండి. దాన్ని కూడా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అనేది మీరు ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే వేరే ఏదైనా డిస్ట్రిక్ట్ మీన్స్ వేరే ఏదైనా స్టేట్ నుంచి చూస్తే మీరు తప్పకుండా మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ పాయింట్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ తప్పకుండా మర్చిపోకండి, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్ అనేది పక్కా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టడీ సర్టిఫికేట్ వచ్చేసరికి 4th to 10th అనేది ఉండాలి. అండ్ ఇన్ కేసు నేను 5th నుంచి జాయిన్ అయ్యాను స్కూల్లోని, నా 5th నుంచి 10th వరకు అవుతుంది అని చాలామందికి ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. అంటే 4th వరకు వేరే స్కూల్లో చదివి 5th నుంచి వేరే స్కూల్ 10th వరకు చదివే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఏదైతే మీ ఇప్పుడు పాస్ అయ్యారో 10th క్లాసు ఆ స్కూల్కి కొద్దిగా రిక్వెస్ట్ చేయండి, నాకు 4th నుంచి కావాలి ఇలా పాలిసెట్కి రిక్వైర్డ్ అని వాళ్ళు కొద్దిగా మీరు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళు 4th నుంచి 10th వరకు మీకు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2022-2023 ఫ్రమ్ మీ సేవ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు డెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అదే మీన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలని. అప్పుడే నేను చెప్పాను చాలామంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనం తప్పకుండా చేయించుకోవాలనేది, ఎందుకంటే ఓసీ వాళ్ళకి దీని ద్వారా మనకి ఎంతో కొంత రిజర్వేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట పాలిసెట్ వాళ్ళు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఓసీ క్యాండిడేట్స్ అయితే చేయించుకోండి, టైం ఉంది. ఓకేనా గైస్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్
ఇంకా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1/1/2019 ఫర్ ద క్లెయిమింగ్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్. గైస్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్తున్నారనమాట. మనకి ఎప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మన రేషన్ కార్డుని అయితే కన్సిడర్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడానికి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ట్రై చేసినా కూడా రాలేదు అంటే మీ యొక్క వైట్ రేషన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేసినా కూడా మనకి సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపాక్ట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. మన బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, బీసీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ అని, తప్పకుండా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడాను మనం పక్కా వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. టీసీ మరి ఎలా అని అంటే తప్పకుండా మీ స్కూల్కి వెళ్ళండి, టీసీ అడగండి, తప్పకుండా ఇలా మీ యొక్క సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పకుండా మీ యొక్క టీసీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సర్టెన్ అమౌంట్ ఎంతో వాళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వాళ్ళు టీసీ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళి టీసీ అనేది నేను డైరెక్ట్గా కాలేజ్కి ప్రొవైడ్ చేస్తాను, ప్రస్తుతానికి టీసీ అయితే నేను కరెక్ట్ చేసుకోలేదని మీరు డైరెక్ట్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్లో రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మార్క్ చేస్తారనమాట. టీసీ మా దగ్గర వెరిఫికేషన్ చేసుకోలేదని మార్క్ చేస్తారు. మళ్ళీ ఇది ఎక్కడ మీరు ఆ మార్క్ని టిక్ మార్క్గా కన్వర్ట్ చేయాలి అంటే కాలేజీలో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళకి టీసీ ప్రొవైడ్ చేస్తే ఆ ఇంటూ మార్క్ కాస్త టిక్ మార్క్ కింద అంటే మీరు వెరిఫై చేసుకున్నారు కాలేజీలో అని అర్థం అనమాట. సో టీసీ కలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం. ఇన్ కేస్ కలెక్ట్ చేసుకోలేకపోతే ఏం భయపడక్కర్లేదు, జస్ట్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, ఇలా నేను టీసీ తీసుకోలేకపోయాను అని. జస్ట్ వాళ్ళు మార్క్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, దాని గురించి మీరు ఏం భయపడక్కర్లేదు అనమాట. మ్యాక్సిమం కలెక్ట్ చేసుకోండి, ఓకేనా గైస్. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మన ఆధార్ కార్డ్ అనేది సరిపోతుంది అనమాట, ఓకేనా గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా బయట స్టేట్స్ వాళ్ళు కూడాను సంథింగ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ PH క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ మైనారిటీ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్. ఎవరైనాను ఈ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి సంబంధించిన స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను మీరు జెరాక్స్ అయితే తీసుకొని పైన ఉన్న వాటితో యాడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఫైనల్గా ఇక్కడ మనకి 11 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది వీళ్ళు మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ PH క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ మైనారిటీ ఆంగ్లో ఇండియన్ ఎవరైతే ఇటువంటి సర్టిఫికేట్స్ లేని స్టూడెంట్స్ ఉన్నారో మీకు 11th అనేది వర్తించదు అనమాట. 11th పాయింట్ అనేది ఓన్లీ ఏవైతే 10 సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మీరు 2 సెట్లు జెరాక్స్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే మీన్స్ PHలో కానీ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ మైనారిటీ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఈ 11 సర్టిఫికేట్స్ కూడాను మీరు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకొని కౌన్సిలింగ్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా గైస్. అండ్ note original certificate need not be deposited in the college at the time of the admission. Original certificate need not be deposited in the college at the time of admission. Guys వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవి కూడాను కాలేజ్కి అయితే మీరు ఇవ్వక్కర్లేదు అని చెప్తున్నారు. బట్ కాలేజ్ వాళ్ళు అయితే తప్పకుండా మీ దగ్గర టీసీ ఇవన్నీ కూడాను కలెక్ట్ చేసుకుంటారు. అది ఎప్పుడు జరిగేదే, వీళ్ళు చెప్తారు ఇవ్వద్దు అని, బట్ వాళ్ళు తప్పకుండా మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అనమాట. దానికి మనం మాత్రం ఏం చేయలేము, ఎందుకంటే అవసరం మనది కాబట్టి, సీట్ మనకు కదా కావాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి షెడ్యూల్ ఫర్ ద డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ డీసీ ఓసీ క్యాండిడేట్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పై ప్రొసీజర్ అంతా. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మనకి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఆన్లైన్లో వెరిఫై చేస్తారనమాట. మనం ఎప్పుడైతే ఫీజు పే చేస్తామో ఫీజు పే చేసిన తర్వాత ఒక వెరిఫికేషన్ బటన్ అనేది అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఆ వెరిఫికేషన్ మీద మన హాల్ టికెట్ అన్ని ప్రొవైడ్ చేసి వెరిఫై చేసినప్పుడు ఏంటంటే ఇన్ కేస్ అక్కడ ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే నెక్స్ట్ మనం ఏంటంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అంటాం అనమాట. వెబ్ బేస్డ్ అంటే ఆన్లైన్, అండ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అంటే మనకి నియర్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మీకు అక్కడ ప్రాబ్లం వచ్చిందో వెంటనే మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట హెల్ప్ లైన్ సెంటర్కి. అదే నాకు తెలిసి డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, దాని అర్థం అదే ఉండొచ్చు. ఇంకా మీకు క్లారిటీ అనేది నేను వెళ్ళే కొద్ది ఇస్తానమాట. మనకి ఎప్పుడైతే పోర్టల్ ఓపెన్ అవుతుందో నాకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అర్థమవుతుంది అనమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మీరేం భయపడక్కర్లేదు.
నేను ప్రతి వీడియో అనేది డీటెయిల్డ్గా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను కన్ఫర్మ్ చేస్తాను మీకు ఆన్లైన్లో ఫస్ట్ చేయాలా లేకపోతే ఆఫ్లైన్లో ఫస్ట్ చేయాలనేది కన్ఫర్మ్ చేస్తాను. మీరేం దానికి కంగారు పడక్కర్లేదు. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పారు. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ముందు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అని వెరిఫికేషన్ చేస్తారు. చేసినప్పుడు ఇన్ కేస్ ఏవైనా మీ సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉంటే వెంటనే మీకు ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళమని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనమాట. మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిందే పైన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు అనమాట. ఇక్కడ మనకి ఫ్రమ్ ర్యాంక్ 2 ర్యాంక్ అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇన్ కేస్ మనం 1 నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే 1 lakh, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000 ర్యాంక్ అనుకోండి. ఫస్ట్ ర్యాంక్ 20,000, దాని 20 to 40, నెక్స్ట్ 40 to 60, ఇలా మనకి ఒక్కో రోజు ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మనకి బంచ్ ఆఫ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి అయితే మనకి వెరిఫై చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకే రోజు పళ్ళు మనం వెళ్ళిపోతే వాళ్ళు వెరిఫై చేయరు. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో పలానా డేట్లోని పలానా ర్యాంక్ వాళ్ళే రావాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ ర్యాంక్ వాళ్ళే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీ ర్యాంక్ అనేది ఏ రోజు ఉంది అనేది చెక్ చేసుకొని ఆ రోజు మీరైతే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అక్కడ నోట్ క్యాండిడేట్ అండ్ ఫర్ దట్ ద వేర్ దేర్ ఈస్ మోర్ దాన్ 1 హెల్ప్ లైన్ సెంటర్ దట్ గ్యాస్. ఈ నోట్ అంతా కూడా మీరు చదవండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది మనకి పెరిగిపోతుంది అనమాట. అందుకనే మీరే చదివితే కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ షెడ్యూల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ PH, CAP, NCC, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆంగ్లో ఇండియన్, అదేవిధంగా క్యాప్, PH, NCC ఇలా స్పోర్ట్స్ సంబంధించి స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటారు కదా, మీరందరూ ఏంటంటే ఈ పైనున్న వాటిని ఫాలో అవ్వకూడదు. పైనున్న షెడ్యూల్ అనేది మీకు సంబంధించి కాదు. స్పెషల్ సర్టిఫికేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్పెషల్ బాక్స్ అనేది కనబడుతుంది కదా, ఇక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డేట్స్లో మీ యొక్క కేటగిరీ బట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, NCC స్పోర్ట్స్ అంటే కేటగిరీస్ ఇచ్చారు. ఆ రోజు మీరు మీ యొక్క ఎవరైతే ర్యాంక్లో ఉన్నారో, ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ వాళ్ళు పలానా తేదీలో వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, NCC అంటే నేషనల్ క్రెడిట్ కోర్ప్స్, అదే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ది ఆర్మర్డ్ ఫోర్స్ పర్సనల్, ఇలా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పైన ఉన్న షెడ్యూల్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఇంకో విషయం ఏంటి అంటే మనకి ఈ యొక్క ఏదైతే బాక్స్ మీరు చూస్తున్నారు ఇది అన్ని హెల్ప్ లైన్ సెంటర్లు అవ్వదు. ఒక హెల్ప్ లైన్ సెంటర్ అని ప్రొవైడ్ చేస్తారనమాట. నేను ఎప్పుడు వినేది ఏంటంటే విజయవాడలో మనకి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు వెరిఫై చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. మీకు అలా వెరిఫై చేసుకోవాలని లేదు అంటే నా స్పెషల్ సర్టిఫికేట్స్ అక్కర్లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను అని అంటే మీరు డైరెక్ట్గా మీ స్పెషల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయకుండా పైన 10 సర్టిఫికేట్లు అని చెప్పాను కదా, అవి పట్టుకొని మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే ఆ టైప్ ఆఫ్ రిజర్వేషన్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా మీకు రిజర్వేషన్ కావాలి అంటే ఈ కింద ఇచ్చిన బాక్స్ షెడ్యూల్లోని ఉన్న డేట్స్లో మీ యొక్క స్పెషల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకుంటే ఇంకొద్ది మీకు రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడాను ఒక హెల్ప్ లైన్ సెంటర్లో జరుగుతుంది. అది మ్యాక్సిమం విజయవాడలోనే మనకి జరుగుతుందని అయితే నాకు ఎప్పుడు తెలిసిన విషయం అనమాట. ఇన్ కేస్ ఏంటంటే మనం వెళ్ళే కొద్దీ రేపు పొద్దున పోర్టల్ ఓపెన్ అయితే అండ్ డీటెయిల్డ్ అప్డేట్ అనేది అక్కడ కనబడుతుంది అనమాట. నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను, దాని గురించి మీరైతే టెన్షన్ పడక్కర్లేదు అనమాట. అండ్ చూసుకోండి మన షెడ్యూల్ ఫర్ ద ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్. ఎక్సైజ్ ఆప్షన్ అంటే ఏంటి అంటే వెబ్ కౌన్సిలింగ్ అంటారనమాట. వెబ్ కౌన్సిలింగ్ అంటే ఆప్షన్స్ అని పెడతాం కదా మనం, ఏ కాలేజ్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయినాక ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం ఆ డేట్లో మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు. ఈ యొక్క డేట్స్లో మనం ఏం చేయాలంటే మీరు ఏ అయితే కాలేజీలు అనుకుంటున్నారో, నా పలానా ఈ యొక్క 5 కాలేజీలు నేను అనుకుంటున్నాను, ఇందులో ఏ కాలేజ్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని మీరు ఒక 5 కాలేజెస్ ఇస్తారు కదా, అవన్నీ ఎక్కడ ఇస్తామంటే ఈ యొక్క డేట్స్లో మనం ఇస్తాం అనమాట. ఇవి ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కూడా వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఎక్కడుండైనా పాల్గొనవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, వెబ్ కౌన్సిలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇవన్నీ కూడా ఒకటి కాదు. అవన్నీ ఈ పైన ఈ 2 బాక్సులు కూడాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకేనా గైస్, మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ కాలేజెస్ అన్ని చూస్ చేయాలి కదా, చూస్ చేయడానికి మళ్ళీ డేట్లు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ డేట్స్లో ఏంటంటే మీరు ఏవైతే ర్యాంక్ ఉన్నాయో ఈ ర్యాంక్స్లోని వాళ్ళు వెళ్ళి ఆ డేట్లో మనం అయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే మనకి ఒక 1 వీక్ ఆ 2 వీక్స్ తర్వాత మనకి ఏంటంటే ఏ కాలేజ్ వచ్చింది అనేది మన ఒక మొబైల్కి అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుందన్నమాట. దెన్ మనం అయితే రిపోర్టింగ్ చేస్తాము. ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఫ్యూచర్ వీడియోస్లో క్లియర్ కట్ అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట.
ప్రతి షెడ్యూల్ వెళ్ళే కొద్దీ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేమీ కంగారు పడకండి. ఓకేనా గైస్? ఇక్కడ చూసుకుంటే ఇందాక చెప్పాను కదా స్పెషల్ సర్టిఫికేట్స్ అనే వెరిఫికేషన్ ఎక్కడ చేయాలంటే క్లియర్గా నేను అప్పుడు మీకు చెప్పాను, నేను చూడలేదు నోట్ అనమాట. విజయవాడ నియర్ బెన్ సర్కిల్ గైస్, ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెన్ సర్కిల్. ఆల్రెడీ మీకు చెప్పాను, విజయవాడలోనే మనకు ఒక సెంటర్ అయితే ఇస్తారు, అక్కడ వెళ్ళి మనం స్పెషల్ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెన్ సర్కిల్ దగ్గర అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా గైస్? ఇక్కడ చూసుకుంటే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది అండ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే రెడీ చేసుకోండి. పేమెంట్స్ అనేవి ఇన్ టైం కంప్లీట్ చేయండి. పేమెంట్ మళ్ళీ మర్చిపోకండి. ఈ మంత్ 27th నుంచి August 2 వరకు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ 29th నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 29th నుంచి August 5 వరకు మనకి యథావిధి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అండ్ దెన్ మనకి August 2 నుంచి మనకి వెబ్ కౌన్సిలింగ్ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. వన్స్ వెబ్ కౌన్సిలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఆగస్ట్లోనే. మీరు September 1 కల్లా మీకు మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. మీరు September 1 వీక్లో మీరు జాయిన్ అయిపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ముందుగానే చెప్పాను, September 1 వీక్ కల్లా మీరు కాలేజెస్లో అయితే ఉంటారు అని చెప్పేసి. అండ్ మనం చెప్పిందంతా కూడాను కరెక్ట్గా జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మన ఛానల్లోని ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుండండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.